సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా ఈ నెల 23 నుంచి నెల రోజుల పాటు నాయకులు ఇంటింటికి వెళ్లాలని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వం ఏడాది పాలనలో సాధించిన విజయాలు, అమలు చేసిన సంక్షేమ పథకాలను వివరించాలని దిశానిర్దేశం చేశారు. లీడర్ నుంచి క్యాడర్ వరకు ఈ విజయ యాత్రలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. జూలైలో కార్యకర్తలు, నేతలకు శిక్షణ తరగతులు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలపై వైఎస్ఆర్సీపీ చేస్తున్న దుష్ప్రచారాన్ని గట్టిగా తిప్పికొట్టాల్సిన బాధ్యత నేతలదేనని సీఎం స్పష్టం చేశారు. కూటమి ప్రభుత్వం ఏడాది పాలనపై తెలుగుదేశం ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, ముఖ్య నేతలు సహా గ్రామస్థాయి కార్యకర్తల వరకు అందరితో సీఎం చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. మహానాడు విజయవంతమైందని, సేద తీరొద్దని చెప్పారు. పార్టీ సంస్థాగత కమిటీలు పూర్తి చేయాలని శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. అందరి అభిప్రాయాల్ని పరిగణలోకి తీసుకుని కమిటీలో స్థానం కల్పించాలని సూచించారు. కుటుంబ సాధికార సారథిగా ఉంటేనే ఎవరికైనా పదవులని ఆయన తేల్చి చెప్పారు. ప్రజలకు మనం ఏం చేశామో చెప్పడంతో పాటు వైఎస్ఆర్సీపీ దుష్ప్రచారాల్ని కూడా తిప్పికొట్టాలని చంద్రబాబు సూచించారు. కూటమి ప్రభుత్వం ఏడాది విజయాల్ని తట్టుకోలేని ప్రత్యర్థులు మహిళల్ని అవమానిస్తున్నారని ఆరోపించారు. వారిపై భౌతిక దాడులకు దిగుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నెల 20న అన్నదాత సుఖీభవ కార్యక్రమం ప్రారంభించనున్నట్లు తెలిపారు. తల్లికి వందనం నిధులు జమ అవుతుండడంతో సర్వత్రా సంతృప్తి వ్యక్తమవుతోందని వెల్లడించారు. రోజు పార్టీ కార్యక్రమాలకు కొంత సమయం కేటాయించాలని, ప్రజలతో కలుపుగోలుగా మెలగాలని ఎమ్మెల్యేలకు చంద్రబాబు సూచించారు. కార్యకర్తల్ని నాయకులుగా తీర్చిదిద్దుతామన్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వాళ్లు చేసిన సేవలు వెలకట్టలేనివని అభివర్ణించారు. రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుంటూ సంక్షేమ కార్యక్రమాల్ని అమలు చేస్తున్నామని వివరించారు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నా గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం విచ్చలవిడిగా అప్పులు చేసి రాష్ట్రాన్ని సంక్షోభంలోకి నెట్టిన ముఖ్య పథకాలన్నీ అమలు చేస్తున్నట్లు తెలియజేశారు. కూటమి ప్రభుత్వం చేసే ప్రతి మంచి పనిని ప్రజల్లోకి తీసుకెళ్లాలని చంద్రబాబు వ్యాఖ్యానించారు. తల్లికి వందనం అర్హులు ఎంతమంది ఉంటే అంతమందికి లబ్ధి చేకూర్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు. గత ప్రభుత్వం 42 లక్షల మందికి మాత్రమే అమ్మఒడి ఇచ్చిందని, కానీ కూటమి ప్రభుత్వం 67.27 లక్షల మంది విద్యార్థులకు ఇచ్చామని తెలిపారు. అర్హులు ఇంకా ఉన్నా ఇస్తామని వెల్లడించారు. తల్లికి వందనంలో 13,000 ఇచ్చి 2,000 నా ఖాతాలో పడ్డాయన్న వైఎస్ఆర్సీపీ నేతలకు తీవ్ర పరిణామాలు తప్పవని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ హెచ్చరించారు. 2,000 తన ఖాతాలో పడిన రుజువు చేయాలని, లేకుంటే క్షమాపణ చెప్పి ప్రకటన ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. గత ప్రభుత్వం కంటే 3,405 కోట్ల రూపాయలు అదనంగా తల్లికి వందనం నిధులు చెల్లిస్తున్నట్లు మంత్రి లోకేష్ తెలియజేశారు. ఇప్పటి వరకు 18.55 లక్షల మంది లబ్ధిదారుల ఖాతాల్లో నిధులు జమ అయ్యాయని తెలియజేశారు. అలానే 9,600 పాఠశాలల్లో ఒక తరగతికి ఒక ఉపాధ్యాయుడు విధానం పెట్టామని, గత ప్రభుత్వంలో కేవలం 1,200 పాఠశాలల్లో మాత్రమే ఈ విధానం అమలైందని తెలియజేశారు. సాంకేతిక సమస్యలతో నిధులు జమ కాకపోతే వాట్సాప్ కంప్లైంట్ ద్వారా వాటిని పరిష్కరిస్తామని మంత్రి అన్నారు. 2% మంది తల్లుల అకౌంట్ ఇన్యాక్టివ్గా ఉన్నాయని, వారిని మెసేజ్ ద్వారా అప్రమత్తం చేశామని తెలియజేశారు. తల్లికి వందనంలో 13,000 రూపాయలు ఇచ్చి 2,000 రూపాయలు నా ఖాతాలో పడ్డాయన్న వైఎస్ఆర్సీపీ నేతలకు తీవ్ర పరిణామాలు తప్పవని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ హెచ్చరించారు. 2,000 రూపాయలు తన ఖాతాల్లో పడినట్లు రుజువు చేయాలని, లేకుంటే క్షమాపణ చెప్పి ప్రకటన ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. అలా చేయకుంటే వారిపై చట్ట ప్రకారం ముందుకెళ్తానని తేల్చి చెప్పారు. అసత్య ఆరోపణల్ని గతంలో మాదిరే ఇప్పుడు ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. నిరాధార ఆరోపణలు చేసేవారు మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. ఉపాధ్యాయుల బదిలీలు సోమవారం కల్లా పూర్తి చేస్తామని వెల్లడించారు. ప్రజలందరూ పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలని మంత్రి లోకేష్ విజ్ఞప్తి చేశారు. ప్రజాభిప్రాయానికి అనుగుణంగానే ప్రభుత్వం ముందుకెళ్తోందని అన్నారు. ఉపాధ్యాయ బదిలీలో వెబ్ కౌన్సిలింగ్ తమ విధానమని స్పష్టం చేశారు. ఏకంగా 67,27,000 మంది విద్యార్థులు వాళ్ళ తల్లిదండ్రుల అకౌంట్లో డిపాజిట్ చేస్తాం జరిగింది. మేము కూడా దీంట్లో భాగంగా ఫస్ట్ స్టాండర్డు, అదేవిధంగా ఇంటర్ ఫస్ట్ ఇయర్లో పిల్లలు చేరిన తర్వాత వాళ్ళ తల్లిదండ్రుల అకౌంట్లో కూడా నిధులు మేము జమ చేస్తాం. ఒకవేళ తల్లి లేని పిల్లలు ఉంటే వాళ్ళ తండ్రి అకౌంట్లో కూడా, అలాంటి గార్డియన్ అకౌంట్లో ఈ నిధులు జమ చేస్తాం జరిగింది. కొన్ని ఆర్ఫనేజెస్ ఎక్కడైతే ఉన్నాయో అదొకసారి రీవాలిడేట్ చేసుకుంటున్నాం. ఆ ఆర్ఫనేజెస్ అన్ని రీవాలిడేషన్ అయిపోయిన వెంటనే జిల్లా కలెక్టర్ గారికి ఆదేశాలు జారీ చేసి ఆ ఆర్ఫనేజ్ అకౌంట్లో నేరుగా డబ్బులు వేస్తాం కూడా జరుగుతుంది. మా దగ్గర ఉన్న డేటాలో పొరపాట్లు ఏమైనా ఉంటే తెలియజేస్తే సరిదిద్దుకుని
అర్హులుగా గుర్తించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. మళ్ళీ ప్రజలందరూ చెప్పేది ఒకటే, ఎంతమంది పిల్లలున్నా అంతమంది పిల్లలకు మేము ఇస్తాం. అర్హులు ఎంతమంది ఉన్నా వాళ్ళకి ఈ కార్యక్రమం అందించాలనేది గౌరవ ముఖ్యమంత్రి గారు మాకు ఆదేశాలు జారీ చేస్తాం జరిగింది. ప్రభుత్వ విద్యలో తల్లికి వందనం అనేది ఒక భాగం. ఈ రోజు అన్ని పాఠశాలలు ప్రారంభించారు. మీరందరూ ఒక్కసారి ఫీల్డ్లో చూస్తే 80% మంది పిల్లలకి ఈరోజు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి స్కూల్ కిట్ అందిస్తాం జరిగింది. మొదటి రోజే పుస్తకాలు, యూనిఫామ్, బ్యాగ్స్, షూస్, సాక్స్ అన్ని మేము అందిస్తాం జరిగింది. గతంలో ఎప్పుడైతే జరగలేదు, మేము అందించాం. ఆ 20% కూడా 20వ తారీఖు లోపల ఆ పిల్లలకి ఈ స్కూల్ కిట్ అందిస్తాం. గతంలో ఇంటర్ పిల్లలకి స్కూల్ కిట్ అనేది తీసేశారు. ఏప్రిల్ మాసంలోనే ఏ పిల్లలైతే ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చేరారో వాళ్ళకి స్కూల్ కిట్ ఏప్రిల్ మాసంలోనే కూటమి ప్రభుత్వం అందిస్తాం జరిగింది. ప్రతిపక్షంలో ఉన్న పార్టీ నాపైన తీరని ఆరోపణ చేసింది. వాళ్ళు అధికారికంగా ట్వీట్ పెట్టారు. వాళ్ళకి నేను 24 గంటలు సమయం ఇస్తున్నా. 2,000 రూపాయలు నా బ్యాంక్ అకౌంట్కి వచ్చింది, నా జోబులోకి వచ్చిందని వాళ్ళు అంటున్నారు కనుక నిరూపించండి, లేదంటే ఆ స్టేట్మెంట్ విత్డ్రా చేయండి. ఈ రెండు చేయకపోతే చాలా తీవ్రమైన పరిణామాలు ఉంటాయి. అభివృద్ధి సంక్షేమాన్ని రెండు కళ్లలా ముందుకు తీసుకెళ్తున్నామని మంత్రి కొలుసు పార్థసారథి అన్నారు. సూపర్ 6లో ఇచ్చిన హామీలను ఈ ఏడాదిలో 80% వరకు పూర్తి చేశామన్నారు. విజయవాడలోని తన క్యాంప్ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మంత్రి పార్థసారథి మాట్లాడారు. గత వైకాపా ప్రభుత్వం ఒక్కరికి మాత్రమే అమ్మఒడి ఇచ్చిందని ఎద్దేవా చేశారు. స్త్రీ శక్తి ద్వారా అన్నింటిలో మహిళలకు సమాన హక్కులు కల్పిస్తున్న పార్టీ తెలుగుదేశం పార్టీ అని పేర్కొన్నారు. మహిళలను అవమానపరిచే చర్యలు వైకాపా చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. గత వైకాపా ప్రభుత్వం హామీలకే పరిమితమైందని, ఇచ్చిన హామీలు అమలు చేయకుండా గాలికి వదిలేసిందన్నారు. వైకాపా ప్రభుత్వంలో రాష్ట్రానికి పెట్టుబడిదారులు రాలేకపోయారని, ఉన్న సంస్థలే ఈ రాష్ట్రంలో ఉండలేమని పారిపోయాయని పార్థసారథి విమర్శించారు. యావరేజ్ మీద అది కూడా మొట్టమొదటి సంవత్సరం తీసుకుంటే తక్కువ ఉంటుంది. సరాసరి 30,000 రూపాయలు పెన్షన్ ఇచ్చారు, 13,000 రూపాయలు అమ్మఒడి ఇచ్చారు, 43,000, 18,000 చేయూత ఇచ్చారు. అంటే ఇవన్నీ కూడా 61,000 రూపాయలు మాత్రమే. మేము ఈ రోజుకి 84,000 రూపాయలు ఇచ్చామని చెప్పేసి మీకు మనవి చేస్తామని నేను. రైతు భరోసా ఏదైతే 20వ తారీఖు ఇవ్వబోతున్నామో అది కలుపుకుంటే 104,000 రూపాయలు ప్రతి కుటుంబానికి కూడా ఇచ్చే కార్యక్రమం చేస్తాను. దీనికి అదనంగా మీరేం చేశారు? మేనిఫెస్టో భగవద్గీత, మేనిఫెస్టో బైబిల్, మేనిఫెస్టో ఖురాన్ అని చెప్పేసి ఏదైతే చెప్పారో దానికి లిమిట్ అయిపోయి రాష్ట్రాన్ని, రాష్ట్ర ప్రజల్ని గాలికి వదిలేసిన మాట వాస్తవా కాదా అని చెప్పేసి నేను ప్రశ్నిస్తూ ఉన్నా. నేను మీ సంక్షేమ కార్యక్రమానికి ఒక గమ్యాన్ని ఎక్కడైనా సరే చూపించారా ప్రజలకని చెప్పేసి అడుగుతా ఉన్నాను నేను. మీరు విద్యా దీవెన ఇచ్చారు, లేదా అమ్మఒడి ఇచ్చారు. ఈ అమ్మఒడి, విద్యా దీవెన ద్వారా చదువుకున్న పిల్లలు భవిష్యత్తు ఏమిటో ఏ రోజైనా ఆలోచించారా అని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను నేను. ప్రభుత్వంలో ఉద్యోగ అవకాశాలు సన్నగిలుతున్న పరిస్థితుల్లో ఈ లక్షలాది మంది చదువుకుని బయటకు వస్తున్న యువతీ యువకులకి ఆధారం ప్రైవేట్ రంగం అనేది తెలియని ముఖ్యమంత్రి గారు. యోగా మన దేశ సంపద అని, యోగా నేడు విశ్వవ్యాప్తమై ఎన్నో దేశాల్లో ఆచరిస్తున్నారని, అటువంటి యోగాని మనం కూడా సాధన చేస్తూ ఆరోగ్యంగా ఆనందంగా జీవించాలని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ అన్నారు. మనం ఆరోగ్యంగా ఉంటూ మనం చేసే పనిలో నాణ్యతను పెంచుకుంటూ విజన్ ఆంధ్ర 2047 సాధించడం కోసం తోడ్పడాలని అన్నారు. విజన్ ఆంధ్ర 2047కు యోగా ఒక తొలి అడుగు అని తెలిపారు. ఎన్టీఆర్ జిల్లాను యోగాలో నెంబర్ 1గా నిలిపేందుకు ప్రతి ఒక్కరూ యోగా చేయాలని కోరారు. లైఫ్ స్టైల్ డిసీజ్కు యోగా రామబాణం లాంటిదని అన్నారు. యోగాంధ్ర కార్యక్రమంలో భాగంగా ఎన్టీఆర్ జిల్లాలోని కొండపల్లి ఖిల్లాలో యోగా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీషా, జాయింట్ కలెక్టర్ ఇలక్కియా, ఏపీ ఎన్జీఓ రాష్ట్ర అధ్యక్షుడు విద్యాసాగర్, అధికారులు, ఎన్జీఓలు, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, విద్యార్థులు పాల్గొన్నారు. అందరితో కలిసి కలెక్టర్ యోగాసనాలు వేశారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ యోగాంధ్రలో భాగంగా పర్యాటక ప్రాంతాల్లో ఒక్కో రోజు యోగా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఒకవైపు యోగా గురించి, మరోవైపు పర్యాటక ప్రాంతాల గురించి అవగాహన కల్పిస్తున్నామని అన్నారు. పర్యాటక ప్రదేశాల గురించి ఎక్కువ మంది తెలుసుకునేలా
ప్రజలు పర్యాటక ప్రాంతాలకు వచ్చేలా కార్యక్రమాలు చేస్తున్నామని చెప్పారు. ఆయుష్మాన్ డిపార్ట్మెంట్ ఇచ్చిన కామన్ యోగా ప్రోటోకాల్ను ప్రతి ఒక్కరికి బోధిస్తూ వారందరూ యోగా పాటించేలా కార్యక్రమం చేపట్టామన్నారు. ఎన్టీఆర్ జిల్లాలో కొత్తగా 10 లక్షల మంది యోగా నేర్చుకోవాలని, రాష్ట్రంలో 2 కోట్ల మందికి నేర్పించాలని సీఎం చంద్రబాబు ఆదేశించారని అన్నారు. ఆయన ఆదేశాలను పాటిస్తూ జిల్లాలోని ప్రతి గ్రామం సచివాలయంలో యోగాంధ్ర కార్యక్రమాలు జరుగుతున్నాయని చెప్పారు. 5,000 మంది యోగా ట్రైనర్లు తయారు చేసి వారి ద్వారా ఎప్పటికప్పుడు ఎక్కడికక్కడ యోగా నేర్పిస్తున్నామన్నారు. ప్రజలందరూ ఈ యోగా కార్యక్రమానికి ముందుకు రావాలని, యోగాను మన జీవితంలో ఒక భాగం చేసుకోవాలన్నారు. ఆరోగ్యంగా ఆనందంగా ఉండడానికి ఇదొక మార్గము అన్నారు. ఎన్టీఆర్ జిల్లాను యోగాలో నెంబర్ 1గా నిలిపేందుకు అందరూ సహకరించాలని కోరారు. లైఫ్ స్టైల్ డిసీజ్కు రామబాణం లాంటిది యోగా అని అన్నారు. జీవంగా ఒక భాగంగా చేసుకొని ఆరోగ్యంగా ఆనందంగా ఉండడానికి ఇది ఒక మార్గం యోగా మన దేశ సంపద. మన దేశంలో పుట్టిన యోగా ఈరోజు విశ్వవ్యాప్తంగా ఎన్నో కంట్రీస్ పాటిస్తూ ఉన్నారు. అటువంటి యోగాన్ని మనము కూడా ప్రాక్టీస్ చేసుకుంటూ మన ఆరోగ్యాన్ని చక్కగా పెట్టుకుంటూ మన హెల్తీగా ఉంటూ మనం చేసే పని ప్రొడక్టివిటీ పెంచుకుంటూ విజన్ ఆంధ్ర 2047 సాధించడానికి తోడ్పడాలి. దీనికోసం ఈ యోగా అందరూ కూడా ఒక మొదటి అడుగుని సందర్భంగా తెలియజేసుకుంటూ దీనికి సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా మీడియా మిత్రులకి విన్నపం ఏంటంటే మీరు కూడా యోగా ప్రాక్టీస్ చేయండి. మీ ఆడియన్స్కి కూడా చెప్పండి యోగా గురించి. యోగా అనేది ఎవరు ఋషిమునులు సాహసం తపస్సు చేసేవాళ్ళు కాదు, ప్రతి ఒక్కరు యోగా పాటించవచ్చు. కామన్ యోగా ప్రోటోకాల్ ఇవ్వడం జరిగింది. దీన్ని పాటిస్తూ దయచేసి యోగాలో ప్రతి ఒక్కరు పాల్గొనండి. ఈ యోగాంశాన్ని సక్సెస్ఫుల్గా నిర్వహిద్దాము. అలాగే ఎన్టీఆర్ జిల్లాని యోగాలో నెంబర్ 1గా నిలబడడానికి మీరందరూ సహకారం ఇవ్వాలని సందర్భంగా కోరుకుంటున్నాను. ఏపీఎన్జీఓ రాష్ట్ర అధ్యక్షుడు విద్యాసాగర్ మాట్లాడుతూ గత 20 రోజులుగా యోగా కార్యక్రమాలు జరుగుతున్నాయని, ప్రసిద్ధి చెందిన కొండపల్లి ఖిల్లాలో నేడు నిర్వహించిన యోగాంధ్ర కార్యక్రమంలో అధికారులు, ఎన్జీఓలు, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు పాల్గొన్నారన్నారు. పర్యావరణాన్ని, యోగాని మిళితం చేస్తూ ఈ కార్యక్రమం నిర్వహించారని తెలియజేశారు. లైఫ్ స్టైల్ డిసీజ్ను అధిగమించడానికి దివ్య ఔషధం యోగా అని అందరూ తమ దైనందిన జీవితంలో భాగం చేయాలని కోరారు. వైజాగ్లో నిర్వహించే అంతర్జాతీయ యోగా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగులకు, ముఖ్యంగా మహిళా ఉద్యోగులకి ఉదయం నుంచి రాత్రి వరకు ఎడతెరిపి లేని పని విధానంలోనే ఉండిపోవటం, స్ట్రెస్లో ఉండిపోవటం, లైఫ్ స్టైల్ డిసీజ్ అన్ని రావటం, వీటన్నిటిని అధిగమించడానికి సమయాన్ని మన కోసం మనం కేటాయించుకోకపోవటం, వీటన్నిటికీ దివ్య ఔషధం యోగా. ఇంటర్నల్ ఆర్గాన్స్కి, ఎక్స్టర్నల్ అన్నిటికీ పనికొచ్చే యోగా కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వోద్యోగులు, ముఖ్యంగా ఉద్యోగులందరూ కూడా తమ దైనందిన జీవితంలో భాగం చేయాలని, 21 జూన్ ఏదైతే అంతర్జాతీయ యోగా ఉన్నదో రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగులందరూ దాంట్లో పార్టిసిపేట్ చేయడం ద్వారా జయప్రదం చేయాలని, మునుముందు కూడా దీనిని 21వ తారీఖుకే పరిమితం చేయకుండా దైనందిన జీవితంలో భాగం చేసుకుంటూ మన ఆరోగ్యాన్ని మనం పెంచుకోవాలని కోరుకుంటున్నాం. తల్లికి వందనం పథకం కింద ఒక్క రోజులో విద్యార్థులకు 10,000 కోట్ల లబ్ధి ఓ రికార్డు అని మంత్రి గొట్టిపాటి రవికుమార్ అన్నారు. పాఠశాలలు తెరిచిన రోజే పుస్తకాలు, నాణ్యమైన విద్యా కిట్ల పంపిణీకి శ్రీకారం చుట్టినట్లు వివరించారు. తల్లులకు చేకూర్చే లబ్ధి చూసి ఓర్వలకే ఈ పథకంపై వైకాపా విష ప్రచారం చేస్తోందని ఆయన మండిపడ్డారు. లోకేష్ విసిరిన సవాల్ స్వీకరించే ధైర్యం వైకాపాలో ఒక్కరికైనా ఉందా అని ప్రశ్నించారు. తల్లులకు చేకూర్చే లబ్ధి చూసి ఓర్వలేక ఈ పథకంపై వైకాపా విష ప్రచారం చేస్తుందని మంత్రి గొట్టిపాటి రవికుమార్ మండిపడ్డారు. లోకేష్ విసిరిన సవాల్ స్వీకరించే ధైర్యం వైకాపాలో ఒక్కరికైనా ఉందా అని ప్రశ్నించారు. నిన్నటిదాకా మహిళలను వైకాపా సైకోలు కించపరిచారని, ఇప్పుడు తల్లులు ఆనందంగా ఉండడం చూసి తట్టుకోలేకపోతున్నారని గొట్టిపాటి విమర్శించారు. విద్యార్థుల భవిష్యత్తు, టీచర్ల నియామకంపైనే కూటమి దృష్టి సారించిందన్నారు. 2,000 రూపాయలు మంత్రి లోకేష్ ఖాతాలో పడినట్టు రుజువు చేయాలని, లేకుంటే క్షమాపణ చెప్పి ప్రకటన ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. అవకాశం ఉన్న ప్రతి ఒక్కరూ కూడా లేని వారికి సహాయం చేయాలని, వారిని పైకి తీసుకురావడానికి కృషి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం P4 కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ అన్నారు. అనేక చోట్ల వికలాంగులు ఉన్న కుటుంబాల్లో వారి కుటుంబాల అవసరాల కోసం కావలసిన సౌకర్యాలు కల్పించాలని కోరడం జరిగిందన్నారు. వికలాంగులు వారి పనులు వారు చేసుకునేందుకు వీలుగా స్పృహాప్తి చారిటబుల్ ట్రస్ట్ కృత్రిమ అవయవాలు అందజేయటం అభినందనీయమని అన్నారు. ఇటువంటి సేవా సంస్థలు మరిన్ని ముందుకు రావాలని కోరారు.
స్పృహప్తి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏకం యుఎస్ఏ సంస్థ సౌజన్యంతో ఖమ్మం రోటరీ ట్రస్ట్ సహకారంతో దివ్యాంగులకు కృత్రిమ పాదాలు ఉచితంగా పంపిణీ కార్యక్రమం పటమటలోని నల్లూరి వారి కళ్యాణ మండపంలో జరిగింది. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ ముఖ్య అతిథిగా విచ్చేశారు. అమరావతి ఐ హాస్పిటల్ చైర్మన్ కేతినేని శైలజ, స్పృహప్తి చారిటబుల్ ట్రస్ట్ నిర్వాహకురాలు భారతీదేవి ఖమ్మం రోటరీ ట్రస్ట్ ప్రతినిధులతో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఉచిత కంటి వైద్య శిబిరాల పోస్టర్లను ఆవిష్కరించారు. అనంతరం లబ్ధిదారులతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ వికలాంగుల వారి పనులు వారు చేసుకునేందుకు వీలుగా స్పృహప్తి చారిటబుల్ ట్రస్ట్ కృత్రిమ అవయవాలు అందజేయడం అభినందనీయమన్నారు. అందరినీ సమన్వయం చేసుకుంటూ మంచి సేవా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారని చెప్పారు. వికలాంగులకు ఆసరాగా ప్రతి ఒక్కరూ ఉండాలని అనేక సమావేశాల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు చెబుతుంటారని అన్నారు. అందుకే 3,000 రూపాయలు ఉన్న పెన్షన్ను 6,000 రూపాయలు చేశారని తెలిపారు. దివ్యాంగుల పట్ల చిత్తశుద్ధి ఉన్న వ్యక్తి నారా చంద్రబాబు నాయుడని, దివ్యాంగులు అంటే అర్థం తెలియని వ్యక్తి జగన్ అని పేర్కొన్నారు. పూర్తిగా బెడ్ రిడెన్ వారికి 15,000 చంద్రబాబు ప్రభుత్వం ఇస్తోందని, క్యాన్సర్, పక్షవాతం లాంటి దీర్ఘకాల వ్యాధులు ఉన్న వారికి 10,000 రూపాయలు ఇస్తున్నారని తెలిపారు. కృత్రిమ అవయవాలు ఇచ్చే కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ తమ వంతు సహకారం అందించాలని కోరారు. వికలాంగులు కూడా అదే 3,000 ఇచ్చారండి. మరి నారా చంద్రబాబు నాయుడు గారు మరలా ముఖ్యమంత్రి అయిన తర్వాత 3,000 6,000 చేశారు. మరి వికలాంగులంటే ఎంత ప్రేమ చిత్తశుద్ధి ఉన్న వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. వికలాంగులంటే అర్థం తెలియని వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పడానికి ఈ ఉదాహరణ చెప్తారు. అంతేకాదు బెడ్ రిడెన్, పూర్తిగా బెడ్ రిడెన్ అయిపోయిన వాళ్ళు 15,000 ఇవ్వడం జరుగుతుంది. ఆరోగ్యరీత్యా క్యాన్సర్ లేకపోతే పక్షవాతం ఇలాంటి దీర్ఘకాల వ్యాధులు ఉన్న వాళ్ళకి 10,000 రూపాయలు ఇవ్వడం. ఇవన్నీ కూడా అసలు పెన్షన్ అనే మాట మొదలుపెట్టింది తెలుగుదేశం పార్టీ పుట్టిన తర్వాత నందమూరి తారక రామారావు గారు మొట్టమొదటిగా ముఖ్యమంత్రి అయినప్పుడు 35 రూపాయలతో మొదలైన ఈ పెన్షన్ 50 రూపాయలతో వికలాంగుల పెన్షన్ మొదలైంది. ఇవాళ 4,000 6,000తో ఇప్పుడు నడుస్తాం. వచ్చే 5 ఏళ్ళకి అది ఇంకా పెరగచ్చు. ఖమ్మం రోటరీ ట్రస్ట్ ప్రతినిధులు మాట్లాడుతూ సామాజిక స్పృహతో కూడిన సంస్థ స్పృహప్తి అని పేర్కొన్నారు. మానవ సేవే మాధవ సేవ అని తెలియజేశారు. సమాజం పట్ల ఒక బాధ్యతతో వివిధ వృత్తుల్లో పనిచేసే వారంతా ఒక సంస్థగా ఏర్పడి సేవా కార్యక్రమాలు చేయడం అభినందనీయమన్నారు. స్టీఫెన్ హాకింగ్ ఆయన నోటి మాట రాదు, ఏమి చేయలేడు, చేయగలపలేడు. ఆయన ఏదైనా మెసేజ్ ఇవ్వాలంటే కన్నుతో ఇట్లా 3 సార్లు అంటే వాళ్ళ పిఏ ఉంటుంది, 2 సార్లు అంటే ఏ అని అర్థం, 3 సార్లు అంటే పి అని అర్థం, అట్లా రాసుకొని ఈ ఖగోళాన్ని ఛేదించి ఇవాళ ప్రపంచానికి నిర్దేశం చేసిన ఒక అద్భుతమైన శాస్త్రవేత్త ఆయన. అట్లా మనలో కూడా, ఎందుకంటే ప్రతి వాళ్ళ వెనుక ఒక స్టోరీ గ్యారెంటీగా ఉంటుంది. ఏదో ఒక ప్రమాదం జరిగిందా, లేదా పుట్టుకతో ఇబ్బంది ఉన్నారు. ఈ మధ్యకాలంలో సెయింట్ మేరీస్ అంత పాఠశాల అని చెప్పి కూడా ఉంటుంది. దానికి మేము ఒక బస్సు కూడా ఇచ్చాం. అక్కడికి ఊరికే పిలిస్తే నేను ఏదో ఒక చిన్న ఫంక్షన్ అనుకొని వెళ్ళాను. వాళ్ళందరూ చూస్తే మనసు కదిలిపోయింది మాకు. వాళ్ళకి ఒక పెద్ద బిల్డింగ్ కూడా ఇస్తున్నాం మేము అక్కడ నందిగాం దగ్గర. ప్రపంచంలో అత్యంత ప్రాచుర్యం పొందిన పికిల్ బాల్ క్రీడను పరిచయం చేస్తూ నగరంలోని నోవోటెల్ సమీపంలో పికిల్ బాల్ కోర్టును ఏర్పాటు చేయడం అభినందనీయమని ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యక్షులు దేవినేని అవినాష్ అన్నారు. ఈ వినూత్న క్రీడతో ఆరోగ్యమే కాకుండా మానసిక ఉల్లాసం కలుగుతుందని నగరవాసులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. నగరంలోని భారతీనగర్ నోవోటెల్ హోటల్ సర్వీస్ రోడ్లో నూతనంగా పికిల్ బాల్ కోర్టును ఏర్పాటు చేశారు. ఈ పికిల్ బాల్ బ్రూ క్రీడా ప్రాంగణాన్ని ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యక్షులు దేవినేని అవినాష్ లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పికిల్ బాల్ అనే క్రీడ ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిందని, ఈ వినూత్న క్రీడతో ఆరోగ్యమే కాకుండా మానసిక ఉల్లాసం కలుగుతోందని చెప్పారు. ఎంతో మందికి ఆట విడుపుగా ఈ క్రీడ ఉండడంతో అందరూ ఈ క్రీడపై మక్కువ చూపుతున్నారని అన్నారు. నగరంలోని నోవోటెల్ హోటల్ సర్వీస్ రోడ్ భారతీనగర్ నందు పికిల్ బాల్ బ్రూ పేరుతో పికిల్ బాల్ కోర్టును ఏర్పాటు చేయడం ముదావహమన్నారు. ఇంత చక్కటి ప్రాంగణంలో ఏర్పాటు చేసిన పికిల్ బాల్ బ్రూను సందర్శించాలని నగరవాసులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో దేవినేని, సుధీర తదితరులు పాల్గొన్నారు. ఆరోగ్యంగా గారే ఎంతో మాకు బాగుంటుందని చెప్పి అనేక మంది చెప్పడం గారు జరిగింది. తప్పకుండా విజయవాడ నగర ప్రజానికం పౌరులు ప్రతి ఒక్కరి గారు పికిల్ అండ్ బ్రూ కోర్ట్స్ 2 కోర్ట్స్ ఉన్నాయి. అదేవిధంగా పక్కనే ఎరైజ్ అని చెప్పని ఒక కెఫే గారు ఏర్పాటు చేస్తాం జరిగింది.
పెరుగుతున్న విజయవాడ నగరానికి సంబంధించి ఈరోజు ఒక మంచి స్థాపన ఈరోజు సుధీర గారు ఆవిడ ప్రారంభిస్తాం. సంతోషం. తప్పకుండా మంచి రావాలని చెప్పని మనస్ఫూర్తిగా కోరుకుంటాం. ఇది అవర్ బేసిస్గానే ఉండి లేకపోతే మంత్లీ మెంబర్షిప్ బేసిస్లో కూడా ఈ కోర్స్ అవైలబుల్గా ఉంటాయి. ముఖ్యంగా ప్లేయో యాప్ అని చెప్పని ఒక యాప్లో కూడా దీని టైమింగ్స్ లేకపోతే బుకింగ్స్ అన్నీ కూడా అవైలబుల్గా ఉంటాయని చెప్పని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం. కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తోందని శాలివాహన సంక్షేమ అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ పేరేపి ఈశ్వర్ అన్నారు. అమ్మకు వందనం నిధులను విడుదల చేసి లక్షలాది మంది తల్లుల కళ్లల్లో ఆనందాన్ని నింపారని తెలిపారు. ఇంటిలో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకు తల్లికి వందనం నిధులను తల్లుల ఖాతాల్లో జమ చేశారని చెప్పారు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది అయిన సందర్భంగా తల్లికి వందనం నిధులు విడుదల చేసి లక్షలాది మంది తల్లుల ఖాతాల్లో జమ చేయడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ 6వ డివిజన్ టీడీపీ అధ్యక్షులు పడాల గంగాధర్ ఆధ్వర్యంలో పాలాభిషేకం కార్యక్రమాన్ని నిర్వహించారు. శాలివాహన సంక్షేమ అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ పేరేపి ఈశ్వర్, పడాల గంగాధర్, బీసీ నాయకులు, తల్లికి వందనం లబ్ధిదారులు పిల్లలతో కలిసి సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత ప్రభుత్వం అందరికీ అమ్మఒడి ఇస్తామని చెప్పి ఒక్కరికి మాత్రమే ఇచ్చిందని, కానీ కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి తల్లికి వందనం నిధులను జమ చేసిందన్నారు. ఒక్కో విద్యార్థికి 13,000 రూపాయలు చొప్పున ఖాతాల్లో వేసిందని, మొత్తం 67 లక్షల మంది విద్యార్థులకు లబ్ధి చేకూర్చుందని చెప్పారు. ఇందులో 30 లక్షల బీసీ కుటుంబాలు ఉన్నాయని చెప్పారు. తెలుగుదేశం పార్టీ మొదటి నుంచి బీసీలకు అండగా ఉంటుందని పేర్కొన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు పెన్షన్, ఉచిత గ్యాస్ సిలిండర్, తల్లికి వందనం హామీలు మేలు చేసిందని, ఆగస్టు 15 నుంచి మహిళలు ఉచిత బస్సు ప్రయాణం పథకాన్ని ప్రారంభిస్తోందని తెలియజేశారు. మరుసటి రోజు నుంచే ప్రతి ఇంట్లో కూడా పండగ వాతావరణం. ఏ రకంగా అంటే పెన్షన్ రూపేణా 4,000 చేసి ఒకే నెలలో 7,000 రూపాయలు ఇచ్చారు ఫస్ట్ నెలలోనే. అలాగే తర్వాత గ్యాస్ సిలిండర్ బుక్ చేసుకుని ఎమ్మండి వాళ్ళ అకౌంట్లో డబ్బులు పడడం. అలాగే ఈరోజు తల్లికి వందనం, ప్రతి ఇంట్లో కూడా తల్లికి వందనం అని చెప్పి ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి ఈరోజు ఇవ్వడం జరిగింది. ఉదాహరణ, ఈ రోజున 6వ డివిజన్లో ఒక కుటుంబంలో 6 పిల్లలకి పడింది, ఇంకో కుటుంబంలో 4 పడింది, 3 ఉన్నోళ్ళు అయితే లెక్కలేదనమాట. ప్రతి కుటుంబంలో కూడా 3 ఉన్నోళ్ళకి అందరికీ పడింది. ఇప్పుడు చూడండి, ప్రతి ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది పిల్లలు ఇచ్చిన వాగ్దానాన్ని నిలబెట్టుకున్న వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. ఇప్పటికే సిగ్గు తెచ్చుకొని మీరు సోషల్ మీడియాలో మీకు అవాకు చవకలు ఆపండి, రండి సర్వే చేసుకోండి. ప్రతి ఇంట్లో 3 ఉన్నా, 4 ఉన్నా, 5 ఉన్నా ప్రతి పిల్లలకి పడింది. ఆడవాళ్ళు ఆనందం వ్యక్తం చేస్తూ మమ్మల్ని ఆశీర్వదిస్తున్నారు. ఈ ప్రభుత్వం మీరు 20 సంవత్సరాల్లోనే మమ్మల్ని ఆశీర్వదిస్తూనే మాకు చాలా ఆనందంగా ఉంది. మా బీసీలందరం కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అలాగే ఇటువంటి మహత్తరమైన కార్యక్రమానికి మద్దతు తెలుపుతున్న మా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఈ రోజున ఏ ప్రభుత్వం అయితే మాట ఇచ్చిందో, గత ప్రభుత్వం ఎన్నో హామీలు ఇచ్చింది. అమ్మకు ఒడి చెప్పేసి మేము 13,000 రూపాయలు ఇస్తామని, మరి 5 సంవత్సరాల్లో కూడా వాళ్ళకి ఏదో ఒక రూపేనా అంటే వాళ్ళకి సంబంధించిన ఏమైతే ఉన్నాయో ఎన్ని లేకుండా కొంతమంది తీసేది. సాక్షి పత్రిక ఛానల్ను వేదికగా చేసుకుని అమరావతి రాజధాని మహిళలను అవమానించిన వ్యక్తులతో పాటు వారిని సమర్థించిన ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి, భారతిరెడ్డి బహిరంగ క్షమాపణ చెప్పాలని విద్యార్థి, యువజన, మహిళా సంఘ నేతలు డిమాండ్ చేశారు. అమరావతి రాజధాని మహిళలను అవమానించిన వ్యక్తులకు మద్దతుగా ప్రకటనలు ఇవ్వడం వైకాపా నేతల దిగజారిన రాజకీయాలకు నిదర్శనమని అన్నారు. అసాంఘిక శక్తులను ప్రోత్సహిస్తున్న జగన్ పత్రిక టీవీ ఛానల్కు వ్యతిరేకంగా పశ్చిమ నియోజకవర్గంలోని విద్యార్థి, యువజన, మహిళా సంఘాలు శుక్రవారం తుమ్మలపల్లి కళాక్షేత్రం వద్ద అంబేద్కర్ విగ్రహం ముందు భారీ నిరసన ప్రదర్శన చేపట్టారు. ఈ సందర్భంగా విద్యార్థి, మహిళా సంఘాల నాయకులు మాట్లాడుతూ, సొంత పత్రిక టీవీని అడ్డుపెట్టుకుని శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా రెచ్చగొట్టే వ్యాఖ్యలు, మహిళలను అవమానపరిచే విధంగా వ్యాఖ్యలు చేయిస్తున్న వైసీపీ అధినేత జగన్, సాక్షి మీడియా నిర్వాహకురాలు వైఎస్ భారతిరెడ్డి ప్రజలకు బహిరంగ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. అధికారం కోల్పోవడంతో జగన్ అరాచక శక్తులను పెంచి పోషిస్తున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళలకు గౌరవం ఇవ్వడం తెలియని కొమ్మినేని శ్రీనివాసరావు లాంటి సంస్కారం లేని వ్యక్తులకు
బెయిల్ ఇప్పించేందుకు ప్రయత్నించిన జగన్కు సిగ్గుందా అంటూ ప్రశ్నించారు. ఆత్మాభిమానం గల మహిళలుగా ఆందోళనలో మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. డిగ్నిటీ భంగం కలిగిస్తే వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని ఉంది. ఈరోజు కొమ్మినేని గారికి బెయిల్ వచ్చిందని సంబరపడిపోతున్నారు. కానీ అది కండిషనల్ బెయిల్ మాత్రమే. సుప్రీంకోర్టులో కూడా చెప్పారు, ఎటువంటి విధంగా కూడా మహిళల మీద ఇలాంటి వ్యాఖ్యలు చేయకూడదని చెప్పారు. జగన్మోహన్ రెడ్డి గారు తన తలబిరుస్తానని తగ్గించుకొని మహిళల మీద ఇలాంటి వ్యాఖ్యలు చేసినందుకు క్షమాపణ చెప్పాలి. అదే రకంగా భారతీరెడ్డి గారు ఎండీ గారు కూడా క్షమాపణ చెప్పాలి. సజ్జల గారిని వెంటనే అరెస్ట్ చేయాలని, ఇష్టం వచ్చినట్లు ఆ జాతి ఈ జాతి శంకర్ జాతి అని మాట్లాడడం చాలా తప్పని మహిళలుగా మేము డిమాండ్ చేస్తూ వాళ్ళు వెంటనే క్షమాపణలు చెప్పాలని మేము కోరుకుంటున్నాం. చిట్టినగర్లో గోవింద నామస్మరణ మధ్య పద్మావతి గోదాదేవి సమేత వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణం శుక్రవారం వైభవంగా జరిగింది. పలు రకాల పుష్పాలతో అలంకరించిన వేదికపై తిరుమల తిరుపతి దేవస్థానం వేద పండితులతో 300 మంది దంపతులు పెద్ద సంఖ్యలో హాజరైన భక్తులు కళ్యాణ మహోత్సవాలను తిలకించారు. వేద పండితుల మంత్రోచ్చరణలతో చిట్టినగర్ ప్రాంతమంతా భక్తి పారవస్యంతో పులకరించింది. చిట్టినగర్లో వేంచేసిన శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవస్థాన 14వ వార్షిక బ్రహ్మోత్సవాలు శుక్రవారం 3 రోజుకు చేరాయి. 3వ రోజు స్వామివారి కళ్యాణం ఆలయ ప్రాంగణంలోని మండపంలో ఆలయ అర్చకులు శాస్త్రోక్తంగా జరిపించారు. రంగురంగుల పుష్పాలతో తీర్చిదిద్దిన కళ్యాణ వేదికపై ఇరు దేవేర్లతో కొలువుదీర్న స్వామివారికి తిరుమల తిరుపతి దేవస్థాన వేద విశ్వవిద్యాలయానికి చెందిన ప్రొఫెసర్ ఎం మణిదీప్ కుమార్, ఆలయ ప్రధాన అర్చకులు వినుకొండ రత్నమాచార్యులు పర్యవేక్షణలో శిష్య బృందం కళ్యాణ తంతును జరిపించారు. సుమారు 300 మంది ఉభయదాతలు భక్తుల గోవింద నామస్మరణ మధ్య స్వామివారి కళ్యాణ వైభవం అంబరాన్ని తాకింది. స్వామివారిని నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి, విజయవాడ ఎంపీ కేసినేని శివనాథ్, ఐపీఎస్ అధికారి సిసోడియా, వైఎస్ఆర్సీపీ నేత పోతిన మహేష్లతో పాటు పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. ఉత్సవ కమిటీ కార్యదర్శి మరుపిళ్ల హనుమంతరావు, కోశాధికారి పిళ్లా శ్రీనివాసరావులు స్వామివారి ప్రసాదాలు, చిత్రపటాలను వారికి అందించారు. అతివైపుగా జరిగింది. మరి పెద్దలందరూ కూడా మరి మా పెద్దలు నల్లాని సూర్యారావు గారు కానీ, పిల్లా శ్రీని గారు కానీ, భాస్కరరావు గారు కానీ, ధర్మారావు గారు కానీ, తాతారావు గారు కానీ, బంక హనుమంతరావు కానీ ఇక్కడ విచ్చేసిన పెద్దలందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు. ఎందుకంటే ఈ కృషి ఒక 3 నెలల నుంచి 90 రోజుల నుంచి ఎంతో కృషి పడుతున్నాం. ఈ కృషి బ్రహ్మోత్సవాల్లో చాలా గొప్ప వరం. ఇది ప్రజల వరం. ఇది చిట్టినగర్లో ప్రాంతంలో మనం ఉండడం, ఆ ప్రాంతంలో ప్రజలు కూడా ఎంతో ఒక భక్తి భావంతో మరి చిట్టి తిరుపతి అని కూడా నామకరణం చేశారు. తిరుపతి తర్వాత అంత ప్రశాంతమైన వాతావరణం కాబట్టి ఎంత బ్రహ్మాండం జరుగుతుంది. మరి అందరూ కూడా బాగుండాలి, వ్యవసాయం బాగుండాలి, పాడి పంటలు బాగుండాలి, అందరూ నిత్యం పసుపు కుంకాలతో కూడా బాగుండాలని చెప్పి కోరుతూ మన విజయవాడ నగరంలో చిట్టినగర్ ప్రాంతంలో ఉన్న వెంకటేశ్వర స్వామి అలాగే మహాలక్ష్మమ్మ, నగరాల సీతారామమ్మ గుళ్ళు ఉండటం జరిగింది. 14 ఏళ్ల నుంచి బ్రహ్మోత్సవాలు రంగరంగ వైభవంగా మా నగరాల కుల పెద్దలందరూ కలిసి చేయటం జరుగుతుంది మా గుళ్ళోన. ఈరోజు బ్రహ్మోత్సవాలు అది శ్రీదేవి భూదేవి సమేతంగా వెంకటేశ్వర స్వామి కళ్యాణం కానీ, రథోత్సవం కానీ, అలాగే ఈ బ్రహ్మోత్సవాలు నిర్వహించటం జరుగుతుంది. ఆ శ్రీవారి ఆశీస్సులు మా నగరాల కులానికే కాకుండా విజయవాడ నగర ప్రజలందరి మీద ఉండాలని, ఆరోగ్య ఐశ్వర్యాలతో అందరూ ఉండాలని కోరుకుంటూ ఆ భగవంతుడి ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటున్నాం. వస్తూ ఉంటారని చెప్పడానికి ఈరోజు జరుగుతున్నటువంటి కళ్యాణమే అందుకు నిదర్శనం. నగరాల సీతారామస్వామి అమ్మవార్ల దేవస్థాన కమిటీ ఎప్పుడూ కూడా మరి ఈ యొక్క కార్యక్రమాలను ఎంతో అద్భుతంగా నిర్వహించడంతో పాటు సమాజంలో ప్రతి ఒక్కరిని కూడా ఈ కార్యక్రమాల్లో భాగస్వామ్యం చేసి అందరి మంచిని, ఉన్నతిని మనస్ఫూర్తిగా కోరుకునేటువంటి ఒక గొప్ప కమిటీ అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా. రాబోయే రోజుల్లో ఆలయ అభివృద్ధిని మరింతగా చేయాలని, ఎక్కువ మంది భక్తులు బాగా రావాలని, అదేవిధంగా వారు కోరుకున్న రీతిన అభివృద్ధి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నన్ను ఆహ్వానించినందుకు కమిటీలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తాను. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.